మధ్యలో వదిలిపెట్టాడా? పగల ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా, వాళ్ళకి కావలిస్తే దాహం అయితే నీటి బొగ్గను రాత్రిలోంచి ఉప్పకజేసి వాళ్ళకి మన్నాను కురిపించి వారి శత్రువులు వారిని హాని చేయకుండా వారికి ప్రొటెక్షన్ ఇస్తూ వచ్చాడు. కారణం ఆయన కృప. చెప్పండి ఏంటండి? నీ జీవితంలో కూడా నీ వివాహమైన మొదలు నుంచి ఇప్పటి వరకు నీ బిడ్డల విషయంలో, నీ సంతాన విషయంలో, నీ భర్త విషయంలో ఆయన కృప చొప్పున కాపాడా లేదా? చెప్పండి. కాపాడిన వాళ్ళు ఆమె చెప్పండి. హల్లెలూయా. కృప. చెప్పండి ఏంటండి? కృప. దేవుని కృప. ఆత్మీయ జీవితం కలిగిన వాళ్ళు మాట్లాడే మాటలు ఈ మాటలు. అమ్మా మంచి ఇల్లు కట్టామ్మా, దేవుని కృప అండి. మంచి ఇల్లు కట్టి అవునండి. నేను చాలా ప్రయాసపడి ఇల్లు కట్టడానికి అన్నాం అనుకో, పోయింది అక్కడ ఘనత ఎవరికి? దేవునికి కలగల. ఎవరికి కలిగింది? ఆ ఇల్లు ఎలా పడితే నువ్వు వెళ్ళిపోతావు పైకి.